గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక, ఆయన మిమ్మల్ని బలపరచును గాక, తన యొక్క సన్నిధిలోని మేలు చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆదరించి ధైర్యపరచును గాక. పరమతండ్రి సన్నిధిలో నుంచి ఆయన కృపణ వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో జీవజల నదులు పారును. అవును ప్రియులారా, సర్వోన్నతుని యొక్క మార్గంలో మనం నడుస్తూ వస్తున్నప్పుడు, ఆ సృష్టికర్త మీద మనం విశ్వాసం ఇచ్చినప్పుడు, ఆ జీవజలమైన ఆ యాశ్వా మెస్సీయ అనే వాక్యము మన కడుపులో నుంచి పారుతుంది సుమా. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన జీవమైనాడు, ఆయన జీవాహారమైనాడు, ఆయన జీవజలమైనాడు. కాబట్టి ఆ జీవజలమైన యెహోవాను ఎవరైతే త్రాగుతారో, ఎవరైతే ఆ జీవాహారమైన ఆ యాశ్వాను భుజిస్తారో, ఎవరైతే ఆ జీవాహారమైన జీవజలముగా ఉన్న యాశ్వా మెస్సీయను వారి హృదయాలలో ఉంచుకుంటారో వారి కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలో వారి హృదయంలో నుంచి జీవజల నదులు పారునంటే ఆయన మనలో నుంచి అనేకులకు కనబడుతుంటాడు సుమా. అనేకులకు మనం ఆయన వాక్యాన్ని ప్రకటిస్తుంటాం, ఆయన ప్రేమను తెలియపరుస్తుంటుంటాం, ఆయన యొక్క వాత్సల్యతను అనేకులు కనపరుస్తుంటుంటాం. కాబట్టి జీవజల నదులు అనగా ఆయన వాక్యమని జీవజలము మనలో నుంచి అనేకులకు బయలుపరచబడుతుంది, తెలియపరచబడుతుంది, ప్రకటింపబడుతుంది సుమా. కాబట్టి జీవజలము యొక్క అదృశ్యము అనగా ఆ యొక్క గొప్ప స్థితి ఏంటంటే ఆ జీవజలమైన యాశ్వ మనలో ఉంటే మన కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయి. కాబట్టి అందుకే సమర స్త్రీతో అంటాడు, అమ్మా నేనిచ్చి నీళ్లు త్రాగితే ఇక ఎప్పుడు దప్పికొనవు, అవి నీ కడుపులో ఎప్పుడు నీళ్లు ఉబుకుతూ వస్తాయి. కాబట్టి ఉబుకుతూ వస్తుంటుంటాయి, జీవజల ఊటగానే ఉంటావు. కాబట్టి పరమతండ్రి సమర స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను విశ్వాసం ఉంచుము అన్నాడు. కాబట్టి మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన చేయగలడు, నన్ను అభివృద్ధిపరచగలడు, నన్ను ఆశీర్వదించగలడు, నన్ను దీవించగలడు, నన్ను స్వస్థపరచగలవాడు, నన్ను నిలబెట్టగలవాడు అని ఆయన మనం విశ్వాసం వస్తే ఆయన మనలో నుంచి జీవజల నదులు ప్రవహింపజేస్తాడు. ఆ విధంగా సమర స్త్రీ విశ్వాసం ఉంచింది, నమ్మిక ఉంచింది, ఆమె కడుపుల నుంచి జీవజల నదులు ప్రవహింపజేస్తూ వచ్చాయి. అందుకే ఊరంతా వచ్చి ఆయన మెస్సయ్యాన్ని తెలుసుకోగలుగుతూ వచ్చింది. కాబట్టి మనము కూడా ఆ విధంగా సమర స్త్రీ వలె మనము అనేకులను ఆ జీవజల ఊట ఎదుగు మనం తీసుకొచ్చే ఒక ప్రవాహముగా మనం ఉండాలి సుమా. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మెస్సీయ, ఇగో తండ్రి మీ జీవమాలలో ఉంటే, మీరు జీవజలముగా, మీరు జీవాహారముగా మాలో ఉంటే మాలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని మీరు మాతో మాట్లాడినారు నాయన. నిన్న మాట్లాడి మా హృదయాలు ఫలింపచేయమని ప్రార్థిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన జీవజల ఊట అయిన యెహోవా మెస్సీయ కృప నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనల్ని జీవింపచేయును గాక. ఆమేన్.